RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉమెన్ ఎస్ఐ రాజ్యలక్ష్మి 25,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు చిక్కారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం ఆసిఫాబాద్ సమీపంలో జరిగిన ప్రమాదం విషయంలో స్టేషన్ బెయిల్ తో పాటు వాహనం రిలీజ్ చేయడానికి 25,000 లంచం డిమాండ్ చేస్తూ బాధితుడి దగ్గర నుండి తీసుకుంటుందని, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అదుపులోకి తీసుకున్నామని ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమం ఏసీబీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రమణమూర్తి, నేను ఏసీబీ డిఎస్పీ కరీంనగర్ అండి, ఇన్ఛార్జి ఆదిలాబాదు. గత నెల 31వ తేదీ నాడు ఆసిఫాబాద్ అవుట్స్కట్స్లోని బూరుగుడ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో నిందితుడు యాహియా ఖాన్, అతను సిసిసి నస్పూర్ నివాసి, మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం. అతన్ని బెయిల్ మీద రిలీజ్ చేయడానికి సిఆర్పిసి 41 నోటీస్ ఇచ్చి, మరియు ఆయన వెహికల్ని పోలీస్ స్టేషన్ నుంచి రిలీజ్ చేయడానికి గాను ఎస్ఐ రాజ్యలక్ష్మి గారు 25,000 రూపాయలు డిమాండ్ చేసి వాటిని 25,000 తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరకడం జరిగింది. ఆమెని అరెస్ట్ చేసి స్పెషల్ కోర్టు కరీంనగర్లో మేము ప్రొడ్యూస్ చేయబోతున్నాం. కేసు పరిశోధనలో 25,000 రూపాయలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికింది. పోలీస్ స్టేషన్ ఆసిఫాబాద్లోనే ఆమెను రెడ్ హ్యాండెడ్ పట్టుకోవడం జరిగింది.